హలో అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు ఇదిగో వాక్కాయలు చూసారా, వాక్కాయలు కడిగి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. కొన్ని తీసాను. ఇవి మెంతి బద్దలు వేసుకుందామని తీసాను. ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇందులో గింజ తీసేసుకుందాం. తీసుకుని అప్పుడు ఉప్పు, కారం, మెంతి పొడి వేసి కలుపుకుందాం. ఇదిగోండి వాక్కాయ ముక్కలు చేసేసుకుందాం. గింజలు తీసేసి ముక్కలు చేసేసుకుందాం. ఇదిగో ఇదిగోండి ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం. ఇగో కొన్నే కదా, ఒక స్పూన్ కారం తీసుకున్నాం. ఇదిగో ఆవాలు, మెంతులు వేయించిన గుంట ఉండి వేసేసాము. కొంచెమే కదా కలిపి నూనె కూడా ఇదిగోండి నూనె కూడా వేసుకుందాం. ఇది ఇలాగా కలిపేసుకుంటే వాక్కాయ మెంతి బద్దలు అన్నమాట. పోపు వేయించుకుని చేసుకోవచ్చు. ఇలా పౌడర్లు ఉంటే అన్నీ కలిపి ఇలాగా కూడా చేసుకోవచ్చు. ఒక పొద్దుటే చేసేసుకుంటే ఇలా కలిపేసుకుంటే భోజనం టైంకి ఊరుతాయి. కొంచెం ఊరితే ఈ ముక్కలు ఇలా కొంచెం నలుపుతాం. ఈ ముక్కల్లో ఉన్న పులుపు బయటకు వస్తాం. ఇదిగోండి వాక్కాయ మెంతి బద్దలు. ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్గా ఒక రోజుకే చేశాను. మామిడికాయ కూడా ఇలా చేసుకోవచ్చు. అన్ని కారాలు రెడీగా ఉన్నాయి. మెంతి కారం మనం మాగాయ కలిపాను కదా.